హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఎన్ బెల్లారి వ్లాగ్స్. ఈరోజు మనం క్యారెట్ హల్వా లేదా గాజర్ కా హల్వా ఎలా చేయాలో చూసేద్దాం. క్యారెట్ హల్వాకి క్యారెట్స్ మనం చాలా స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకోవాలండి. మరీ థిక్గా ఉంటేనేమో మిడిల్లో వుడీగా ఉండి టేస్ట్ బాగుండదు. మరీ థిన్గా ఉంటేనేమో మనకి గ్రేట్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి క్యారెట్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది క్యారెట్ హల్వాకి. అలానే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇంకా నట్స్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంతే అండి దీనికి ప్రిపరేషన్. చాలా ఫాస్ట్గా అయిపోతుంది హల్వా కూడా. సో ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా, మనం ఇప్పుడు ఒక ప్యాన్లోకి గీ వేసుకుందామండి. నేను 3 స్పూన్స్ తీసుకుంటున్నాను. నేను చాలా తక్కువ గీలోనే చేసేస్తున్నాను అనమాట హల్వా. మీకు కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో గీ వేడైపోయింది కదా, ఇందులోకి మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసేద్దాము. మనం చాలా స్లోగా కుక్ చేసుకోవాలండి దీన్ని, లో ఫ్లేమ్లోనే. ఒకవైపు క్యారెట్ కుక్ అవుతుంది కదా, సో ఇంకోవైపు మనము స్టవ్ పైన ఒక గిన్నెలోకి కొన్ని పాలు తీసుకుందామండి. నేను ఒక 1/4 లీటర్ వరకు తీసుకున్నాను పాలు. మనము కోవా వేసుకోవట్లేదు కాబట్టి సో ఇలా పాలు తీసుకుంటున్నాను. ఇవి బాగా మరిగించాలండి. ఆల్మోస్ట్ ఒక చిన్ని గ్లాస్ సైజ్ అంతా అయ్యే వరకు బాగా మరిగించాలి. ఇలా మరిగేటప్పుడు మనము ఒక స్పూన్ అంతా మిల్క్ మేడ్ వేసేసుకోవచ్చు. చాలా టేస్ట్ బాగుంటుంది వేస్తే. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, కానీ చాలా బాగుంటుంది టేస్ట్ వేసుకుంటే మటుకు. సో ఈ పాలు మరిగేలోపు మనం ఇంకొకసారి కలిపేసుకుందాము క్యారెట్ని కూడా. ఇటువైపు పాలు కూడా బాగా చిక్కబడ్డాయి, చూడండి ఎలా అయిందో. చాలా ఒక కోవా లాగా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది దీని టేస్ట్. సో ఇది కూడా రెడీ అయిపోయింది. సో మనం ఇలా క్యారెట్ని ఇంకా అలా కలుపుకుంటూ ఉందాము కాసేపు. చూస్తున్నారు కదా, కొద్దిగా దగ్గర పడిన తర్వాత క్యారెట్, ఇందులోకి మనము సరిపడేంత షుగర్ వేసేసుకుందాము. నేనైతే ఇలా 1/4 కప్ షుగర్ వేసుకుంటున్నాను. సో షుగర్ అయితే మన టేస్ట్కి తగ్గట్టు మనం వేసేసుకోవచ్చు. సో నాకు ఎక్కువ అనిపిస్తుంది, అందుకనే కొద్దిగా తీసేసాను అనమాట. మనం పాలల్లో మిల్క్ మేడ్ కూడా వేసుకున్నాం కదా, దాన్ని బట్టి కొద్దిగా తక్కువే వేసుకుంటున్నాను షుగర్ నేనైతే. షుగర్ వేయగానే కొద్దిగా కన్సిస్టెన్సీ కూడా చేంజ్ అయింది, చూడండి. సో ఇప్పుడు వాటరీగా అయ్యింది కదా షుగర్ వేసిన తర్వాత. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా బాగా కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడైతే మనం ఇప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, రెడీగా ఉంది. కానీ నేను ఒక 2-3 డేస్ పెట్టుకోవాలి అనుకున్నాను. సో అందుకనే బాగా దగ్గరికి కుక్ చేసుకుంటున్నాను. కానీ ఇది మాత్రం మిగలలేదు, ఆ రోజే అయిపోయిందనమాట ఈవినింగ్ వరకు. ఇలా కొద్దిగా మనం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది స్మెల్. వద్దు అనుకుంటే అవాయిడ్ చేసేయండి. క్యారెట్ కూడా బాగా దగ్గరికి అయిపోయింది కదా హల్వా. సో అందులోకి మనము ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ని వేసేస్తున్నాము. చూస్తున్నారు కదా ఎంత క్రీమీగా థిక్గా ఉందో. మిక్స్ చేసేసుకుందామండి బాగా. ఇదంతా మొత్తం మిక్స్ అయిపోయి బ్లెండ్ అయిపోతుంది. అప్పటి వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ క్యారెట్ హల్వా అయితే. మనకి స్వీట్ షాప్లో దొరుకుతుంది కదా, దానికన్నా చాలా బెటర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా ఇష్టపడతారు. మొత్తం అంతా ఇంకా కుక్ చేసిన తర్వాత ఇలా రెడీ అయిపోతుంది అనమాట హల్వా. సో హల్వా రెడీ అయిపోయింది కదా, మనము ఒక ప్యాన్లోకి కొద్దిగా గీ తీసుకుందాము.
ఒక 2 to 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇందులోకి ముందు కట్ చేసి పెట్టుకున్న నట్స్ అన్నీ వేసేద్దాము. లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, లైట్గా కలర్ చేంజ్ అయిపోయినాయి. సో మనం ఇప్పుడు ఈ క్యారెట్ హల్వాలోకి వేసేద్దాము. మీకు నట్స్ ఇలా సాఫ్ట్గా ఉండాలి అని అంటే ముందే క్యారెట్లోనే వేసుకొని కుక్ చేసుకోవచ్చు. కొద్దిగా క్రంచీగా ఉండాలి అంటే ఇలా పైనుంచి వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది మన చాలా చాలా టేస్టీ హల్వా. సో ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చూస్తున్నారు కదా, టెక్స్చర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా చాలా టేస్టీగా ఉండింది. సో నేను ఒక 2-3 డేస్ తీసి పెట్టుకొని తినొచ్చు అనుకున్నాను, కానీ సో ఈవినింగ్ వరకు అయితే అయిపోయింది స్వీట్ అంతా. అంతే అండి, ఎంతో సింపుల్గా అయిపోయింది కదా హల్వా. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లారీ బ్లాగ్స్కి. థ్యాంక్ యూ.